క్రికెటర్ల రిటైర్మెంట్ పై ఎప్పుడూ ఏవో ఒక ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. మరి ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు ఎప్పటి వరకు ఆడతారనే దానిపై తరచూ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సారథి రోహిత్ శర్మ కెరీర్ పై కూడా ఇలాంటి చర్చలు చాన్నాళ్లుగా జరుగుతున్నాయి. ఇప్పటికే వీళ్ళిద్దరూ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. వన్డేలు, టెస్టుల్లోనే కొనసాగుతున్నారు. అయినా రిటైర్మెంట్ రూమర్స్ తగ్గడం లేదు. ఫామ్ ను కోల్పోయిన ప్రతిసారి ఇక రిటైర్మెంట్ తీసుకునే టైం అయిందంటూ కొందరు విమర్శిస్తే, అభిమానులు మాత్రం వాటన్నిటినీ కొట్టిపడేస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ స్టార్ ప్లేయర్స్ కూడా అందుకు తగ్గట్లుగానే ఆడుతున్నారు. మరోవైపు ఇదే అంశంపై యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ స్పందించాడు. కోహ్లీ, రోహిత్ లో మరింత క్రికెట్ మిగిలిందన్నాడు గేల్. వాళ్ల ఏజ్ కూడా తక్కువేనన్నాడు. రిటైర్మెంట్ తీసుకోవాలంటూ వాళ్లపై ఒత్తిడి పెంచడం సరికాదన్నాడు. ఇలాంటి గొప్ప ఆటగాళ్లు గేమ్ లో కొనసాగడం చాలా అవసరమని స్పష్టం చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఇలాంటి ప్లేయర్లు అందించే సేవలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. వాళ్ల తర్వాత కూడా క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లే ఆటగాళ్లు వస్తారని, కానీ సాధ్యమైనంత ఎక్కువ కాలం కోహ్లీ, రోహిత్ ఆడుతూనే ఉండాలని ఆకాంక్షించాడు. గతంలో ఆర్సీబీకి ఆడిన గేల్ ఈ ఐపీఎల్ సీజన్ గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. ఈ ఎడిషన్ లో బెంగళూరు జట్టుగా నిలకడగా ఆడడం, వరుస విజయాలు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు చాలా కాలం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ను వాళ్ల సొంత గడ్డ మీద ఓడించడం సూపర్ అన్నాడు. కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ ఆర్సీబీని అద్భుతంగా నడిపిస్తున్నాడని చెప్పాడు క్రిస్ గేల్. అతడు ఇదే రీతిలో జట్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మరోవైపు ఈ సీజన్ లో 141 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు గేల్. అతడి నాకు మైండ్ బ్లోయింగ్ అని మెచ్చుకున్నాడు.